హలో ఫ్రెండ్స్, స్వాగతం టు ఆర్జీఎస్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాల్యూ అనిపిస్తే లైక్ చేయండి, ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఈరోజు మనము 2026 అప్డేటెడ్ దొంగల గురించి తెలుసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ దొంగలు అనకూడదు, టెర్రరిస్టులు అనాలి వాళ్ళని. టెక్నాలజీ మనకి లైఫ్ ఈజీ చేయడానికి వచ్చింది, బట్ ఇమాజిన్ అదే టెక్నాలజీని కొంతమంది డేంజరస్ పర్పస్ కోసం యూజ్ చేస్తే. చాట్‌జీపీటీ, యూట్యూబ్, డ్రోన్స్, ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ ఇవన్నీ కలిపి ఒక టెర్రర్ కాన్స్పిరసీలో యూజ్ అయినాయని ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లేటెస్ట్ ఛార్జ్ షీట్లో షాకింగ్ డీటెయిల్స్ రివీల్ చేసింది. రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ కేస్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ సెక్యూరిటీ డిస్కషన్లో ఒకటిగా మారింది. ఈ వీడియోలో మనం కంప్లీట్గా అర్థమయ్యేలా డిస్కస్ చేద్దాం. నవంబర్ 10th లాస్ట్ ఇయర్ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఏరియా దగ్గర ఒక హై ఇంటెన్సిటీ కార్ బ్లాస్ట్ జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. రిపోర్ట్స్ ప్రకారం 15 మెంబర్స్ చనిపోయారు, చాలా మందికి ఇంజ్యూరీస్ అయ్యాయి. ఇనీషియల్గా నార్మల్ టెర్రర్ అటాక్ అనుకున్నారు ఇన్వెస్టిగేటర్స్, కానీ ఇన్వెస్టిగేషన్ డీప్గా వెళ్ళాక షాకింగ్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఎన్ఐఏ ఛార్జ్ షీట్ ప్రకారం అక్యూజ్డ్లో ఒకడు జైసల్ బిలాల్ వాణి చాట్‌జీపీటీ మరియు యూట్యూబ్ని యూజ్ చేసి రాకెట్ ఎలా తయారు చేయాలి, ఎక్స్ప్లోజివ్ మిక్చర్స్ ప్రపోర్షన్స్ ఏంటి అని సెర్చ్ చేశాడంట. అంటే ఏఐని ఎడ్యుకేషన్ కోసం కాకుండా టెర్రర్ ఇంజనీరింగ్ కోసం మిస్యూజ్ చేశారనే అలిగేషన్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఏఐ ఇట్ సెల్ఫ్ డేంజరస్ కాదు. నైఫ్తో ఫ్రూట్స్ కట్ చేయొచ్చు, లేకపోతే క్రైమ్ కూడా చేయొచ్చు. టూల్స్ సేమ్, ఇంటెన్షన్స్ ఆర్ డిఫరెంట్. మనం ఇండియన్స్ చాట్‌జీపీటీ మోస్ట్లీ దేనికోసం యూజ్ చేస్తారు? బ్రో లీవ్ లెటర్ రాయు, బ్రో గర్ల్ ఫ్రెండ్కి అపాలజీ మెసేజ్ ఇవ్వు, బ్రో ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి ఇంపార్టెన్స్ కోసం చెప్పు. కానీ టెర్రర్ బ్యాచ్ మాత్రం డైరెక్ట్గా రాకెట్ ఇంజనీరింగ్కి వెళ్ళిపోయింది. ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకొక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఈ కాన్స్పరెన్సీలో కొంతమంది డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని ఎన్ఐఏ చెబుతుంది. నార్మల్లీ డాక్టర్స్ అంటే మనకి ట్రీట్మెంట్ గుర్తొస్తుంది, కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మెడికల్ ప్రొఫెషనల్స్ ఎక్స్ప్లోజివ్ టెస్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్తుంది. డాక్టర్ ఉమర్ ఉన్ నబీ, డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజామిల్ షకీల్ ఇలా కొన్ని నేమ్స్ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు. ఎన్ఐఏ ప్రకారం కాశ్మీర్లో క్వాజిగుండ్ ఫారెస్ట్ మరియు యూష్మార్గ్ ఫారెస్ట్ ఏరియాలో మల్టిపుల్ ఎక్స్ప్లోజివ్ టెస్ట్ కండక్ట్ చేశారంట. రాకెట్ ఐఈడిఎస్, సిలిండర్ బేస్డ్ ఐఈడిఎస్, డిఫరెంట్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ టెస్ట్ చేసినట్టు అలిగేషన్స్ ఉన్నాయి. ఇన్వెస్టిగేటర్స్ లేటర్ ఫారెస్ట్ నుండి రికవర్ చేసినట్టు చెప్తున్నారు. అంత అందమైన కాశ్మీర్ లాంటి ఫారెస్ట్లోకి వెళ్తే పిక్నిక్సో, రీల్సో, ట్రెక్కింగ్కో ఏదో ఒకటి చేయాలి. మీరేంట్రా ఏకంగా బాంబులు తయారు చేయడానికి పోయారు? ఎవర్రా మీరంతా? ఛార్జ్ షీట్ ప్రకారం డ్రోన్స్ని కూడా వెపనైజ్ చేయడానికి ట్రై చేశారంట. పేలోడ్ కెపాసిటీ పెంచడం, ఫ్లయింగ్ రేంజ్ ఇంప్రూవ్ చేయడం, ఎక్స్ప్లోజివ్స్ అటాచ్ చేసి సెక్యూరిటీ ఇన్స్టాలేషన్స్ని టార్గెట్ చేయాలని ప్లాన్ చేసి ఉంటారని అనుకుంటున్నారు. ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో సెక్యూరిటీ ఛాలెంజెస్ కూడా అంతే స్పీడ్గా పెరుగుతున్నాయి. మోస్ట్ షాకింగ్ పార్ట్ ఏంటంటే, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా కాంపోనెంట్స్ ఆర్డర్ చేసినట్టు ఎన్ఐఏ చెప్తుంది. సెన్సార్ స్విచెస్, రిలే కిట్స్, సోల్డరింగ్ కిట్స్, హీట్ గన్స్, రిమోట్ కంట్రోల్ ఐటమ్స్ క్యాష్ ఆన్ డెలివరీతో ఆర్డర్ చేసి ట్రిగ్గర్ మెకానిజం అసెంబుల్ చేసినట్టు అలిగేషన్స్. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ప్రకారం బ్లాస్ట్లో యూజ్ అయిన ఎక్స్ప్లోజివ్ టీఏటీపీ అని ఐడెంటిఫై చేశారు. ఇంటర్నేషనల్గా కూడా ఇది డేంజరస్ హోమ్ మేడ్ ఎక్స్ప్లోజివ్గా కన్సిడర్ చేస్తారు. ఇన్వెస్టిగేటర్స్ చెప్పింది ఏంటంటే, మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫైనల్ ఎక్స్ప్లోజివ్ మిక్చర్ పర్ఫెక్ట్గా తయారు చేశారంట. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఇది జస్ట్ ఒక బ్లాస్ట్ కేస్ కాదు, ఫ్యూచర్ వార్ఫేర్ ఎలా ఉంటుందో చూపించే వార్నింగ్ లాంటిది. ఏఐ టూల్స్, డ్రోన్స్, ఎన్కరప్టెడ్ కమ్యూనికేషన్, ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ కంబైన్ అయితే ఇన్వెస్టిగేషన్ కూడా ఛాలెంజింగ్ అయిపోతాయి. పాతకాలం సినిమాల్లో దొంగలంతా ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళి మ్యాప్ పెట్టి ప్లానింగ్ చేసేవాళ్ళు. 2026లో దొంగలంతా మేబీ చాట్‌జీపీటీ, యూట్యూబ్, ఆన్లైన్ షాపింగ్స్ ఇవన్నీ యూజ్ చేసి దొంగతనాలు చేస్తారేమో. అమ్మ బాబాయ్, ఏమైనా ఐడియా ఇస్తున్నానా? సర్లేండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ క్లియర్గా చెప్పాలి. చాట్‌జీపీటీ, యూట్యూబ్, ఏఐ టూల్స్ దెమ్సెల్వ్స్ క్రిమినల్స్ కావు. మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్, క్రియేటర్స్, డెవలపర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ డైలీ పాజిటివ్గా యూజ్ చేస్తున్నారు. ప్రాబ్లం టెక్నాలజీలో కాదు, టెక్నాలజీని మిస్యూజ్ చేసే మైండ్ సెట్లో ఉంది. 7,500 పేజెస్ మ్యాసివ్ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన ఎన్ఐఏ సైంటిఫిక్ ఎవిడెన్స్, ఫారెన్సిక్ అనాలిసిస్, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్, సిమ్యులేషన్స్ అన్నీ యూజ్ చేసింది. బాంబ్ డిస్పోజల్ ఎక్స్పర్ట్స్ ముందు అక్యూజ్డ్ డెమో కూడా ఇచ్చాడని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ కేసు మనకి 2 లెసన్స్ చెప్తున్నాయి.
టెక్నాలజీ చాలా పవర్ఫుల్. మిస్‌యూజ్ అయితే డేంజరస్ కూడా. ఏఐ ఫ్యూచర్‌ని తప్పకుండా చేంజ్ చేస్తుంది. కానీ హ్యూమన్ ఇంటెన్షన్స్ డిసైడ్ చేస్తాయి. అది బ్లెస్సింగా? థ్రెట్టా అనేది. మీ ఒపీనియన్ ఏంటి? ఏఐ ప్లాట్‌ఫామ్స్‌కి స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉండాలా? లేదా మిస్‌యూజ్‌ని ప్రివెంట్ చేయడానికి సెపరేట్ లా కావాలా? కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.